సురేంద్ర మనసు అల్లకల్లోలంగా ఉంది. అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చు. రిపోర్ట్ రాసుకున్న ఎస్ఐ ఇదంతా చిటికలో పని అని తేలిగ్గా చెప్పేశాడు. అప్పటికప్పుడు ఎవరెవరికో ఫోన్ చేసి కారు గుర్తులు వగేరాలు మాట్లాడాడు. రాయుడు వారి దగ్గర సెలవు తీసుకుని ఊరంతా ఒక ప్రదక్షిణ చేసి తిరిగొచ్చాడు సురేంద్రతో కలిసి. అతను ఎవరినో కలుసుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడో, ఏమీ ఆరాలు తీస్తున్నాడో సురేంద్ర మనసు మాత్రం బాబు చుట్టూ తిరుగుతోంది. పిల్లల కంటే అందం పోతుందనే రూపాదేవి నెల పసికందును వదిలి ప్రియుడితో పారిపోయిన ఆమెకు ఈనాటికి తన బిడ్డపై మమకారం కలిగిందా? ఉహుం. అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుందామె. ఇదేదో ఆయా ప్రేరేపణ అయ్యుంటుంది. కూరలున్న విషనాగు రూప, సారంగితో మంత్రముగ్ధులు చేసే మంత్రగత్తె రూప, ఆమెకు జత కూరలు పీకిన ఆయా. అతనికి జీవితంలో మొదటిసారిగా భగవంతుని పైన విపరీతమైన కోపం వచ్చింది. తన జీవితంతో క్షణక్షణం ఆటాడే దేవుడు ఎదురుగా కనిపిస్తే ఏం చేస్తాడు? బహుశా కన్నీటితో అతని పాదాలు కడుగుతాడేమో, ప్రస్తుతం అతనున్న పరిస్థితిని బట్టి. రాయుడు తన వెంట ఎవరినో తీసుకురావడం చూసి సురేంద్ర కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు. రాయుడు ముఖం చూస్తుంటే అతనిలో ఆశారేఖ మెరిసింది. లాయర్ జ్ఞానేశం గారి బావమరిది, పేరు రమేష్ అంటూ పరిచయం చేశాడు రాయుడు. మీరేమీ భయపడకండి సార్, ఇప్పుడే హోటల్ మధు ప్రొపరేటర్తో మాట్లాడాను. 2 గంటల ప్రాంతంలో ఆమె రూము ఖాళీ చేసి వెళ్ళిపోయిందట. మీరు గుర్తులు చెప్పిన ఆయా కూడా ఆమె వెంబడే ఉందట. అతనింకా ఏదో చెప్తూనే ఉన్నాడు. మిగిలిన మాటలు సురేంద్రకు వినిపించలేదు. ఆ ఎంట మనుషుల్లో జీవకళ ఏ కొసాన కనిపించడం లేదు. రోజు రోజుకు ఆశ అడుగంటిపోతూ ఉంది. 3 నెలలు 3 యుగాల వలె ఉంది వారికి. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో తెలియడం లేదు. యంత్రాల్లా అయిపోయాయి వాళ్ల బతుకులు. రండయ్య గారు. చెంప చేయి చేరిచి ఎక్కడో ఆలోచిస్తూ ఉన్న నిర్మల అతన్ని చూసి ఆహ్వానించింది లోనికి. రాయుడు ఆమెనొక్కసారి పరికించి చూశాడు. విచారం మనిషిని ఎంత కుంగదీస్తుంది. చిక్కి శల్యమైంది ఆమె దేహం. తనకేమీ కాని పరాయి బిడ్డ కోసం ఆమె అంతగా ఇదే పోతుందంటే స్త్రీమూర్తిలోని మమత మాధుర్యాలను నిర్మలలో చూడగలుగుతున్నాడతను. మహత్తరమైన మాతృదేవిలా, భర్తను ప్రేమానురాగాలతో బంధించి వేసే ప్రియురాల్లా, సోదరుల సౌఖ్యం కొరకు స్వసుఖాన్ని కూడా త్యజించగల సోదరిలా, ఎన్ని రంగాలలో ఏ దృష్టికోణంలో చూసినా త్యాగమూర్తిలా కనిపిస్తోంది స్త్రీ. చిక్కి శల్యమైన నిర్మల మొహం అంతులేని తేజస్సుతో వెలిగిపోతోంది. పవిత్రతకు, నిర్మలత్వానికి ప్రతీకగా నిలిచిన ఆమె ముఖం చూసే శక్తి లేక రాయుడు తల వంచుకున్నాడు. అతను వచ్చినప్పుడల్లా నిర్మల కూడా పలకరించి ధైర్యం చెప్పి వెళుతుంటాడు. ఆమె అతను రాగానే బాబు దొరికాడా అన్నట్లు అతని ముఖంలోకి చూడడం ఆనవాయితీలా తయారైంది. రాయుడు ఆమెకెదురుగా కూర్చుని తను చెప్పబోయే విషయానికి నాంది ఏంటా అని ఆలోచిస్తున్నాడు. నిర్మల తనేదో దృఢ నిర్ణయానికొచ్చినట్లు అన్నయ్య అని పిలిచింది. ఏంటమ్మా? కుతూహలంగా అడిగాడతను. ఈ పరిసరాల నుండి నన్ను తప్పించండి అన్నయ్య. నేనిక్కడ ఉండలేను. రోజుకో యుగంగా గడుస్తోంది. నేనొచ్చిన పని తీరిపోయింది. ఇంకెవరి కోసం ఉండాలన్నయ్య ఇక్కడ? గొంతులో నుండి బయటికి పొంగక, కడుపులోనికి దిగక నా స్థానం ఇదేనని తిష్ట వేసుకుంది బాధ. ఏంటమ్మా నువ్వనేది? బాబు ఈనాడు కాకపోతే ఇంకొన్నాళ్లకు దొరకకపోతాడా? కానీ నిర్మల, ఈ ఇంట బాబు కంటే అమాయకుడు, ఆత్మీయులేని ఇంకో భగ్నజీవి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. బాబు చుట్టూ అల్లుకుపోయినన్ని మమతానురాగ లత సురేంద్ర వరకు పాకలేదంటే నేను నమ్మను. ఇన్ని సంవత్సరాలుగా అతని మనస్తత్వం నాకంటే నీకు బాగా అర్థమై ఉంటుంది. మనసిచ్చి మరల్చుకోలేని దౌర్భాగ్యుడు. నమ్మించి ద్రోహం చేసిన స్త్రీని అతను ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నాడంటే అది అతని బలహీనతే కావచ్చు. అటువంటి అమాయకుణ్ణి ఒంటరిగా వదిలి నీ వెళ్ళిపోతానడం భావ్యం కాదమ్మా. వద్దన్నయ్య వద్దు, వృద్ధకంఠంతో అందామె. నాలో అంత స్వార్థం లేదు. నేనందుకు అర్హురాల్ని కాదు. అనాథగా పుట్టాను, అనాథాశ్రమంలో పెరిగాను. కానీ సురేంద్ర గారి ద్వారా ఈ ప్రపంచంలో కడుగు పెట్టాను. కానీ ఇక్కడ ఎదురైంది ఎక్కడ చూసినా విషాదమే, భగ్న హృదయాలే. కులం, మతం, జాతి, ఆడ మగ అన్న తేడా లేక ప్రతి మనిషిని వెన్నంటుంది స్వార్థం. సురేంద్ర గారు నాపై చూపే అనురాగాన్ని సహించలేని ఆయా నాపై కత్తిగట్టింది. ఆ కక్ష కేవలం నా వరకు అనుకున్నా. చివరికి నన్ను హింసించి ప్రాణం తీసినా నవ్వుతూ సహించేదాన్ని. కాని ఆమె రూపాదేవిని రెచ్చగొట్టింది. బాబును దొంగిలించుకుని పోయింది. వీరిద్దరి రాక్షస ప్రవృత్తికి అటు సుమతి, సుమతి భర్త, ఇటు సురేంద్ర, బాబు, నేను, మీరు, ఇంకా మీకు నాకు తెలియని అపరిచితులెందరో బలైపోయారు.
అందుకే అన్నయ్య, చాలా రోజుల నుండి నాకు ఈ ప్రపంచమంటే విరక్తి కలుగుతోంది. అది ఒక విధమైన స్వార్థమేనమ్మా. మనిషి అన్నవాడెప్పుడు కష్టాలకు, బాధలకు అతీతుడు కాలేడు. నిష్కామ కర్మ అన్నారు పెద్దలు. నీలో స్వార్థం లేదు, ద్రోహబుద్ధి లేదు. కానీ ఈ సంఘానికి దూరంగా ఉండిపోవాలన్న కాంక్షే నిన్ను కర్తవ్య మార్గాన్నుండి వెనక్కు మళ్ళిస్తోంది. బాబుకు ఆయాగా నువ్వు ఈ ఇంట అడుగుపెట్టావు. తల్లిగా లాలించి, గురువుగా విద్యాబుద్ధులు గరిపి 5 ఏళ్లవాణ్ణి చేశావు. ఈ 5 ఏళ్ల కాలం మీ ఇద్దరిని ప్రేమపాసంతో బంధించి వేసింది. అంతేకాదు, అతను నిర్మల ముఖంలోని భావాలు చదివేందుకన్నట్లు పరీక్షగా చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు. బాబు ఇంకాస్త పెద్దవాడు కావాలన్న మిషతో నువ్వు పెళ్లిని వాయిదా వేశావు. ఆనాడే నేను ఇంకో విషయం కూడా ఊహించగలిగాను. నిర్మల మనోభావాలను అతను పసిగట్టినందుకు లజ్జాభారంతో తల వంచుకుంది. అరే, ఇంతకు నేను అసలు విషయం మరిచిపోయాను. లేవబోతున్నవాడు మళ్ళీ కూర్చునున్నాడు. కోటి ఆశలు ముఖాన్ని నింపుకొని ఒక్కసారిగా అతని కేసి చూసింది. బాబు అన్న మాట చెవిన పడగానే అతని పాదాల మీద వాలి తన కృతజ్ఞత తెలుపుకోవాలనుకుంది. అసలు విషయం ఏమిటన్నయ్య? బాబు ఆచూకీ తెలిసిందా? లేక రూపాదేవి ఆయా? ఆ, అన్నీ దొరికిపోయినట్లే నిట్టూరుస్తూ అన్నాడతను. నిజంగానన్నయ్య? ఊపిరి బిగబట్టి అడిగిందామె. బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయా దగ్గర లేక వాళ్ళ తల్లి దగ్గర? అతనికి దగ్గరగా వచ్చి అడిగిందామె. తల్లి ఈసడింపుతో అన్నాడతను. రూపాదేవి ఇండియాను ఉద్ధరించిపోయింది, కెనడాకు వెళ్ళిపోయిందట. ఆ, అయితే బాబును కూడా? ఆమె అంత పిచ్చిది కాదమ్మా. అయితే బాబు ఎక్కడున్నాడు? తను భూమిలోకి కుంగిపోతున్నట్లు భయాందోళనలతో అడిగిందామె. బాబున్నాడు. ఆయా అరెస్ట్ అయింది. సురేంద్ర, నువ్వు రేపు ఉదయాన్నే బయలుదేరి మన ఇంటికి వచ్చేయండి. ఇక ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు అతను. నిర్మల ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అక్కయ్య, అక్కయ్య! బాబు బాధతో మూలుగుతూ తనను పదే పదే పిలుస్తున్నాడు. తనకు దుఃఖం ముంచుకొస్తోంది. అక్కయ్య! తనను ఎత్తుకోమన్నట్లు 2 చేతులు చాచాడు బాబు. తను బాబు పక్కనే కూర్చుంది. బాబు, భయం లేదమ్మా. నీకు జ్వరం తగ్గిపోతుందిగా. నేను, నాన్న నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళంగా. పిల్లవాడి నొసలు ఆప్యాయంగా నిమిరింది తను. బాబు విన్నాడో లేదో గాని వాడి చూపులు మాత్రం జీవకళ తప్పున్నాయి. మెడ కింద భాగమంతా వాచినట్లుగా కందుంది. బాబూ, నా బాబూ అని పసివాడిలా విలపిస్తోన్న సురేంద్రను దూరంగా పంపివేశారు డాక్టర్లు. నిర్మల మాత్రం లావాను దాచుకున్న గిరికన్యలా నిశ్చలంగా నిర్వికారంతో ఉంది. ఆయా అరెస్ట్ అయిన నాటికే పిల్లవాడు జ్వరంతో ఉన్నాడట. ఆయా చేత లాఠీ దెబ్బలతో గాని నిజం కక్కించలేకపోయారు పోలీసులు. రూపాదేవి ఎవరితోనో కలిసి కెనడా వెళ్ళిపోయిందట. వెళ్ళబోతూ పిల్లవాణ్ణి తండ్రికి అప్పగించమని చెప్పిందట. నేను తిరిగొచ్చాక చట్టరీత్యానే పిల్లవాణ్ణి పిలిపించుకుంటాను. ఈలోగా నీకు డబ్బు పంపుతుంటాను. నీ వెళ్ళిపోతున్నానని బెంగ పెట్టుకోకు అన్నదట ఆయాతో. ఆయా 1-2 రోజులు ఆ మందు ఈ మందు పోసి జ్వరం తగ్గకపోవడం చూసి పిల్లవాడితో సహా పోలీస్ స్టేషన్లో హాజరైందట. 3వ నాటికి తండ్రి చేతికి చిక్కాడు బిడ్డ. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. డాక్టర్సు డిప్తీరియా అన్నారు. పిల్లవాడికి నయం చేసేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. 4వ నాటి ఉదయానికి తేలికపడినట్లు కనిపించాడు పిల్లాడు. అక్కయ్య, నాన్న అని తెలివిగా మాట్లాడుతున్నాడు. జ్యోతి ఒక్కసారిగా తన శక్తినంతా కూడదీసుకుని వెలిగి గప్పున ఆరిపోయింది. సాయంకాలం 4ంటికి సురేంద్రకు మరో ప్రాణమైన కృష్ణకిషోర్ శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయాడు. పేరు మోసిన డాక్టర్లందరూ వచ్చి పసివానికి ప్రాణాలు పోయలేకపోయారు. ఆ గదిలోని ప్రతి వస్తువులో బాబు కనిపిస్తున్నాడు. అక్కయ్య అని పిలిచి తనను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు. నిన్ను మమ్మీ అనకూడదా అక్కయ్యా? ఎదురుగా ఉన్న ఫోటోలో నుంచి అమాయకంగా ప్రశ్నిస్తోన్న బాబు. నిర్మల చెంపలపై అసులువులు జారిపోతున్నాయి. నీకెలా చెప్పను బాబు, నేనొక అనాథను. నీకు ఆయాను మాత్రమే అన్న నిజాన్ని ఎలా దాచుకోను బాబు? ఇప్పుడు నీకు నా కథంతా తెలిసిపోయి ఉంటుంది. ఈ అక్కయ్య నీ చేత అమ్మ అని పిలిపించుకునేందుకు ఎలా తప్పించిపోయింది. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మ అనేది ఉంటే నేను నీకు అమ్మనే అవుతాను బాబు. ఎంత ప్రయత్నించినా పాత జ్ఞాపకాల నుండి ఆమె తప్పించుకోలేకపోతోంది. రాత్రి 12 దాటింది. కుర్చీలో వెనక్కు వాలి అలా ఆలోచిస్తూ ఉందామె. దూరంగా ఎక్కడో తీతూ పెట్టి అరిచింది. సాకిన మమత నన్నే ఇంత బాధిస్తుంటే సురేంద్ర ఎలా ఉన్నారో. నిర్మల లేచి అతని గదివైపు నడిచింది. మధ్యగది తలుపు తెరిచి కిటికీలోంచి అతని గదిలోకి చూసింది. బెడ్ లైట్ వెలుగులో అతని పడక ఖాళీగా కనిపించింది. అతను ఎక్కడికి వెళ్ళినట్టు?
2, 3, 5 నిమిషాలు అతని కోసం ఎదురు చూస్తూ అలాగే నిల్చుందామె. ఎక్కడా అతని అలికిడే లేదు. ఆమె భయంతో రాముడు రాముడు అని కేక వేసింది. వాడు మొదటి పిలుపుకే లేచి పరిగెత్తుకొచ్చాడు. మీ అయ్యగారు ఎటెళ్లారో కాస్త వెతుకు రాముడు అన్నదామె వణుకుతున్న స్వరంతో. నిర్మల తీరు చూసి వాడు భయంతో బిగుసుకుపోయాడు. గదులన్నీ గాలించాడు. బాబుగారు బాబుగారని ముంగిల్లోకొచ్చి పిలిచాడు. ఆ ప్రశాంత వేళ అతని ప్రతిధ్వని తప్ప మరే జవాబు లేదు. స్త్రీల కంటే నాజూకు హృదయం గల సురేంద్ర స్త్రీల కంటే నాజూకు హృదయం గల సురేంద్ర ఏ ఆత్మహత్యకైనా పాల్పడలేదు కదా. ఆ మాట తలచుకోగానే గుండె లవిసిపోయాయి నిర్మలకు. ఎలా రాముడు, ఇప్పుడేం చేద్దాం? ఎక్కడని వెతుకుతాం? త్వరగా ఏదో ఒక ఉపాయం చెప్పు రాముడు, నిర్మల భయంతో గడగడలాడుతూ అంది. యజమాని క్షేమం కొరకు నిస్వార్థంగా ఆ ఇంట మెలిగే నిర్మలంటే వాడికి అమిత గౌరవం. ఆమె పట్ల దేవత కంటే భక్తి ఎక్కువ. అప్పుడప్పుడు తన యజమాని పక్కనే నిల్చున్న నిర్మలను చూసి చాలాసార్లు మనసులోనే దేవుడికి మొక్కాడు. అయ్యగారికి మనసు మారి నిర్మలమ్మను పెళ్ళాడాలని. త్వరగా పదరాముడు. నిర్మల లోపలికెళ్ళి చేతిలో టార్చితో తిరిగొచ్చింది. రాముడు అర్ధరాత్రి వేళ ధర్మయ్య గారింటికి దారి తీశాడు. తోవలో ఏ చిన్న అలికిడైనా, ఏ నీడ కదిలినా సురేంద్ర కాదు కదా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. సురేంద్ర కనిపించడం లేదన్న వార్త విని ధర్మయ్య గంభీర ముద్ర దాల్చాడు. క్షణం ఆలోచించిన అతను తలకు మఫ్లర్ చుట్టుకుంటూ పదండి వస్తున్నాను, బహుశా అక్కడ ఉండొచ్చు అన్నాడు. ధర్మయ్య ఇక మాట్లాడలేదు. ఆ దారి తనకు పరిచితమైందే. బాబు సురేంద్రలతో కలిసి కారులో స్కూలుకు వెళుతూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఒకనాడు బాబు దూరంగా కనిపిస్తోన్న గోరీలను సమాధులను చూపి, అదేంటక్కాయ్, అంత చిన్న బొమ్మరిల్లు కట్టుకున్నారెవరు అని ప్రశ్నించాడు. ఈరోజు ఆ బొమ్మరిళ్లనే వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అదిరిపోతున్న గుండెలను ఎడమ చేతితో అదిమి పట్టుకుందామే. శ్మశానం కేసి దారి తీశాడు ధర్మయ్య. నిర్మల భయంతో అడుగు వెనక్కి వేసి, బాబాయ్, ఇది శ్మశానం అంది. ధర్మయ్య గంభీరంగా నవ్వి, నాకు తెలుసమ్మా అంటూ లోనికి అడుగు పెట్టాడు. ధర్మయ్య చేతిలోని టార్చ్ ఫోకస్ తూర్పు దిక్కున్న వేప చెట్టు కింద దృశ్యాన్ని చూపించింది. నిర్మల, రాముడు కళ్ళు రెండింతలు చేసుకుని అటువైపు చూశారు. అచేతనంగా పడున్న తెల్లని ఆకారం. నిర్మల గజగజ వణికిపోతూనే గబగబా ముందుకు పరిగెత్తింది. తనతో పాటే ముందుకు దొర్లుకుంటూ పోతున్న పసుపు కుంకాలు రాసిన ఆ తలపుర్రెను చూడగానే కెవ్వున కేకబెట్టింది. అమ్మగారు అని ముందుకు పరిగెత్తిన రాముడు ఆమెను పడిపోకుండా పొదివి పట్టుకున్నాడు. నిర్మల తల ధర్మయ్య భుజం మీద ఒరిగిపోయింది. బీతావాహమైన ఆ నిర్జన శ్మశానంలో తనను వీడి శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆ పసికందు సమాధిని తడుముతూ ఉన్మాదావస్థలో అలమటించిపోతున్న ఆ తండ్రిని చూడగానే ధర్మయ్య హృదయం ద్రవించింది. పాపం మందభాగ్యుడు. కలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టిన సురేంద్రకే ఇన్ని కష్టాలా? ఏ జన్మఫలమో, ఇది ఎక్కడి రుణానుబంధమో? కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన ధర్మయ్య ముందుకు నడిచాడు. చల్లని చేతి స్పర్శ కూడా సురేంద్రను వాస్తవంలోకి తీసుకురాలేకపోయింది. సురేంద్రబాబు, సురేంద్రబాబు, ఏంటయ్యా నీ పిచ్చి? వెలుగురేఖలు సురేంద్ర కళ్లలో నుండి నిద్రాణమైన హృదయాన్ని మేలుకొల్పుతూ దూసుకుపోతున్నాయి. సురేంద్ర కళ్ళు చికిలించి ధర్మయ్య ముఖంలోకి చూశాడు. మీరు మీరు అన్నాడు. ధర్మయ్య గంభీరంగా నవ్వి, 6 ఏళ్ల పసివాడి మృతదేహం కొరకే నువ్విలా పారిపోయేస్తే నా బిడ్డ కోసం నేను రావడంలో ఆశ్చర్యమేముంది? నేనే కాదు, అటు చూడు, ఇంకా ఎందరొచ్చారో. ధర్మయ్య టార్చి దూరంగా వేసి చూపాడు. సమాధి అరుగుపైన అచేతనంగా పడుందొక స్త్రీ. ఆమె పక్కనే నమ్మిన బంట్లో కూర్చునున్న రాముడు కనిపించాడు. ఆ క్షణంలో సురేంద్ర ముఖంలో రంగులు మారిపోయాయి. అతను ఆవేదనతో అన్నాడు, మీరంతా ఎందుకొచ్చారండి ఇక్కడకు? నన్ను నా బిడ్డ నుంచి దూరం చేయకండి. వాడు లేని ఆ ఇల్లు, ఆ పరిసరాలు, వాడి చుట్టూ అల్లుకుపోయిన నా ఆశలు వద్దండి, వద్దు. నాకిక్కడే ప్రశాంతంగా ఉంది. ఆ పాడు ప్రపంచంలోకొచ్చి నేను మనిషిగా తిరగలేను. దయచేసి నన్ను వదిలేండి ధర్మయ్య గారు. బాబు, అన్నీ తెలిసిన నువ్వే ఈ భ్రమలో పడితే నిర్మల్లాంటి అమాయకుల గతేమిటి? నిన్నే నమ్ముకున్న ఆమెకు అన్యాయం చేస్తావా బాబు? సురేంద్ర తప్పిదం చేసినట్లు తల వంచుకున్నాడు. పసివాణ్ణి లాలించినట్లుగా సురేంద్రకు తన చేతులందించాడు ధర్మయ్య. అతన్ని ఆ ప్రదేశం నుండి దూరంగా నడిపించుకొచ్చాడు. అర్ధరాత్రి అంతరించింది. తూర్పున వేగుచుక్క మెరుస్తూ ఉంది. తన పాదాలను నిమురుతున్న 2 మృదువైన హస్తాల స్పర్శ. ఏమండి, మీరు మీరు వెచ్చని కన్నీరు నిర్విరామంగా అతని పాదాలను కడుగుతున్నాయి. కాంతి పుంజాల వంటి ఆ కళ్ళల్లోకి భావశూన్యంగా చూసి, నిర్మల,
నువ్వింత రాత్రిలో ఈ ప్రదేశానికి ఎందుకొచ్చావు? ఇది శ్మశానం. మన బాబుని మింగిన శ్మశానం. బాబునే కాదు, నిన్ను నన్ను అందర్నీ బలిగోరుతున్న ఈ శ్మశానంలోకి. అతను పసివాళ్లా విలపించసాగాడు. నిర్మల గదగద స్వరంతో అంది. ఈ శ్మశానానికే కాదు, మీ వెంట నరకానికైనా వస్తాను. ఒకానొకనాడు జీవితం మీద ఆశలు చంపుకోవడం కూడా స్వార్థమని నన్ను మీ బందీగా చేసుకున్నారు. జీవితం మీద ఆశలు కల్పించారు. కానీ ఈనాడు మీరే ఒక బేలవలే ఈ శ్మశాన వాటికలో కూర్చుని విలపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, కన్న మమకారం మీకుంటే సాకిన మమత నాకు లేదంటారా? కాని బాబు మీకు నాకు ఎవరికీ దక్కకుండా దేవుణ్ణి చేరుకున్నాడు. ఈ స్వార్థమయమైన ప్రపంచం నుండి పసిప్రాయంలోనే విముక్తి కలిగించుకుని వెళ్ళిపోయాడు. బాధలకు, దుఃఖాలకు, ఆశలకు, కోరికలకు, మోహావేశాలకు కట్టుబడి మనం మిగిలిపోయాం. మనకు వీటి నుండి ఇప్పుడిప్పుడే విముక్తి దొరకదు. నాలాంటి అనాథలకెప్పుడూ శరణాలయం స్వాగతం పలుకుతూనే ఉంటుంది. నాకు సెలవిప్పించండి. రెండు చేతులు జోడించిందామె. నిర్మల ఆమె రెండు చేతుల్ని అలాగే పొదివి పట్టుకుని బాధ పరితప్త హృదయంతో అన్నాడతను. నన్ను క్షమించు నిర్మల, నన్ను క్షమించు. దుఃఖాతిశయంతో, పశ్చాత్తాపంతో అతని కంఠం మూగబోయింది. అతనిలోని ఆవేదనంతా పొగలు సెగలై కన్నీటి ప్రవాహంలా మారింది. నిర్మల తన తొందరపాటుకు సిగ్గుపడి పశ్చాత్తాపంతో అర్థిస్తున్నట్లు అతని కేసి చూసింది. నాకు తెలుసు నిర్మల, నాకంతా తెలుసు. నా స్వార్థం కోసం నిన్ను నా భార్యగా పొందానన్న అపవాదు వస్తుందని ఇన్నాళ్ళు వెనుకంజ వేశాను. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి అనుక్షణం నన్ను కనిపెట్టుండే ఇల్లాలు 6 ఏళ్ల క్రితమే నా ఇంటికొచ్చిందని తెలుసు. అతను నిర్మల చేతిని తన గుండెలపై ఉంచుకొని, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. మన బాబు సాక్షిగా ప్రేమిస్తున్నాను నిర్మల. నా ప్రేమను శంకించుకో. రుద్ధకంఠంతో అన్నాడతను. నిర్మల అవాక్కయి అతని కేసి చూసింది. మేరు గంభీరమైన ఆ వ్యక్తి హృదయంలో నుండి రూపాదేవి తొలగిపోయిందా? అతను తనను ఇన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడా? అందుకు సాక్ష్యమిచ్చేందుకు ఈనాడు పసివాడు లేడు. నీకు తల్లి ఎక్కడో లేదు, ఇంటనే ఉందని నిర్మలను చూపి, ఇంకా కొద్ది రోజుల్లోనే మీ మమ్మీతో కలిసి హాయిగా ఊళ్ళన్నీ చూసొస్తాం అని తండ్రి చెప్పిన రహస్యం ఆ పసివాడు అతి జాగ్రత్తగా మనసులోనే దాచుకున్న విషయం నిర్మలకు తెలీదు. కాలం నిర్దాక్షిణ్యంగా పరిగెత్తింది. ఎవరి హృదయాల్లో వారి ప్రేమ గుప్తంగా ఉండిపోయింది. అంతలోనే ఈ విపరీతం సంభవించింది. చీకటి ముసుగును ఒక్కసారిగా చీల్చుకుని వెలుతురు పరుచుకుంది. నిర్మల కేసి చూసేందుకు ధైర్యం చాలక తలవాల్చుకుని ఉన్నాడతను. మృదువైన 2 చేతులు అతనికి ఆశ్రయిస్తున్నట్టు ముందుకొచ్చాయి. నిర్మల ఆనందోద్రేకాలతో పిలిచాడతను. మీరు నాకు నమ్మిక కలిగించేది ఈ శ్మశానంలో కాదు, మన ఇల్లు అక్కడుంది అన్నదామె. సురేంద్ర నిర్మల కుడి చేతిని అందుకుని లేచి నిల్చున్నాడు. విరాగిలా భగ్నజీవిలా ఉన్న అతని ఆకారం చూసి ఆమె హృదయం కరిగిపోయింది. అతని 2 చేతులు పట్టి కళ్లకు తాకించుకుంటూ, నన్ను క్షమించండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఏమేమో అన్నాను అన్నదామె ఆర్ద్రంగా. తూర్పు దిక్కున వెలుగురేఖలను పరుస్తూ దినకరుడు ముందుకొస్తూ ఉన్నాడు. ధర్మయ్య దారితీయగా అందరూ అతన్ని అనుసరించారు. ధర్మయ్య దంపతులు నిర్మలకింకా సన్నిహితులయ్యారు. రాముడు కుటుంబంతో సహా తరలొచ్చి సురేంద్ర ఎంటున్నాడు. వారి పిల్లలతో ఇల్లంతా అదో సందడితో నిండిపోయింది. బాబు పోయాడన్న వార్త విని సుమతి క్షణాల మీద వచ్చింది. ఆమె ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్య సేవికగా పనిచేస్తోంది. పైగా సురేంద్రను విచారింపవచ్చే బంధుమిత్రులు వారికి అతిథి సత్కారాలు చేయడంతో నిర్మలకు క్షణం తీరిక దొరకడం లేదు. క్రమేణా మనుషుల్లో పడుతున్న సురేంద్రను చూసినప్పుడంతా నిర్మల కొండంత భారం తీరిపోయిందన్నట్లు తేలిగ్గా నిట్టూర్చేది. ఆ రోజు ఉదయాన్నే కాఫీ తనే స్వయంగా తీసుకుని సురేంద్ర గదిలోకి అడుగు పెట్టింది నిర్మల. సురేంద్ర మంచం మీద వెల్లకిల్లా పడుకుని ఎదురుగా గోడకేసి దీక్షగా చూస్తున్నాడు. అతని కుడి చేతిలో ఏదో కాగితం గాలికి రెపరెపలాడుతోంది. నిర్మల అప్రయత్నంగా గోడవైపు చూసింది. తెల్లగా వెల్లవేయబడిన గోడ శాంతికి చిహ్నంగా మెరుస్తోంది. అరే, అక్కడ సురేంద్ర రూపాదేవిల ఫోటో ఏమైనట్లు? ఈనాటి వరకు గోడని అలంకరించున్న ఆ ఫోటో ఎవరు తీసివేసినట్లు? ఆమె ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. తను వచ్చినందుకు గుర్తుగా చిన్నగా గొంతు సవరించింది నిర్మల. అతను ఎడంవైపు తిరిగి నిర్మల ముఖంలోకి చూశాడు. బిస్కట్ రంగు వెంకటగిరి జరీ చీర, తలస్నానం చేసి ఆరియారని జుత్తు, ముఖాన రక్తవర్ణపు కుంకుమ. అతి నిరాడంబరంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోన్న నిర్మల. ఆమెలోని అందాలు ఇన్నాళ్ల తర్వాత తన కళ్ళకు కనిపిస్తున్నాయా? తనెంత అసమర్థుడు!
మట్టిలోని మాణిక్యాన్ని గుర్తించలేక నివురుగప్పిన అగ్నికణం కోసం అలమటించిపోయాడు. నిర్మల అతని చూపుల తాకిడికి తట్టుకోలేనట్టు రెప్పలు వాల్చుకుంది. గుండెలు అర్థం కాని భయంతో కొట్టుకున్నాయి. అతని ఒక్క పిలుపులో మనస్సు పురివిప్పి నాట్యం చేసేందుకు సిద్ధంగా ఉంది. అతని పాదాల చెంత వాలిపోయి ఈ దీనురాలికి అదృష్టం చాలని ఎలుగెత్తి చెప్పేయాలనుకుంది. నిర్మల, అది ఎప్పుడూ వినిపించే పిలుపే, కాని ఈనాడా పిలుపు ఎంతో మధురంగా, ఎంతో ఆత్మీయంగా వినిపిస్తోంది. అతను కాఫీ కప్ అందుకున్నాడు. యాంత్రికంగా అందించిందామె. ఈరోజు నీ పుట్టినరోజుని నాకు గుర్తుంది నిర్మల. ఆమె విస్ఫారిత నయనాలతో అతని వంక చూసింది. నీ పుట్టినరోజు, బాబు పుట్టినరోజు ఒకే తేదీన వస్తాయి కదూ? నిర్మల ముఖంలో విచారరేఖలు అలుముకున్నాయి. 5 పుట్టినరోజులు ఆమె కళ్ల ముందు గిరగిరా తిరిగిపోయాయి. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. అంతలోనే ఏదో నిశ్చయానికొచ్చినట్లుగా అన్నాడు. నేను ముఖ్యమైన పని మీద విజయవాడ వెళుతున్నాను నిర్మల. నిన్నలా సౌదామిన్ దగ్గర విడిచి వెళతాను. బహుశా 2 రోజులు పట్టొచ్చు నేను తిరిగొచ్చేసరికి. చేతిలోని ఉత్తరాన్ని మళ్ళీ ఒక్కసారి పరికించి చూసి, ఈ వారంలోనే సుమతి దగ్గరకు బయలుదేరదామనుకుంటున్నాను. మరి నీకేమీ అభ్యంతరం లేదు కదా? నిర్మల ముఖంలోకి పరికించి చూస్తూ అన్నాడతను. తనకు అభ్యంతరమా? అందున సుమతి దగ్గరికి వెళ్ళాలంటే? నిన్న తనకు విడిగా సుమతి రాసిన ఉత్తరం చూసినప్పటి నుండి రెక్కలుంటే ఒక్కసారిగా ఎగిరి వెళ్ళి ఆమె దగ్గర వాలిపోవాలనిపిస్తోంది. అతను 2-3 సెకండ్ల పాటు నిర్మల ముఖంలోకి చూసి, మళ్ళీ నిన్ను ఇక్కడ ఉంచడం ఎందుకు? ఆమెకెలాగూ నిన్ను చూపించాలి. రేపే మన ప్రయాణం. రాముడి చేత బట్టలన్నీ సర్దించు నిర్మల అన్నాడు. ఆమెంటే సౌదామినేనా? సౌదామినిని ఆమె అని ఎందుకు సంబోధించినట్లు? చెల్లయ్యని పిలుస్తాడు ఆమెనిప్పుడు. సురేంద్రను ఆమె ఎవరని ప్రశ్నించబోయి మళ్ళీ మౌనంగా ఖాళీ కప్పు అందుకుని 2 అడుగులు వేసింది. ఇదిగో మాట. వెనుతిరిగి చూసిందామె. సురేంద్ర లేచి వెళ్ళి ఎదురుగా ఉన్న బీరువాలోంచి ఒక ప్యాకెట్ అందుకుని ఆమెను సమీపించాడు. ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచి, ఇది ఎప్పుడు ఇచ్చే కానుకే నిర్మల. కాని ఆ తర్వాత సావధానంగా చెప్తాను. అతని ముఖాన ఎన్నో భావాలు కదలాడాయి. నిర్మల అతని చేతులనందుకుని తన కళ్లకు రాచుకుంది. ఆనందోద్వేగంతో నోట మాట రావడం లేదామెకు. ఆ రోజే సురేంద్ర ప్రయాణం. ధర్మయ్య, సురేంద్ర వరండాలో కూర్చుని చాలాసేపటి నుండి వివిధ విషయాలు చర్చించుకుంటున్నారు. నిర్మల రాముడికి, వంట మనిషికి ఇంటి విషయాలు జాగ్రత్తలు చెబుతోంది. బయట నుండి పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా ఆ ఇల్లు శాశ్వతంగా వదిలిపోతున్నానా అన్నంత బాధపడుతుందామె. నిర్మల ధర్మయ్య పాదాలంటి నమస్కరించి కారు చెంతకొచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సురేంద్ర తలుపు తెరిచుంచాడు. నా పక్క సీటు నీకోసం అన్నట్టు. ఆకాశం రంగు బెనారస్ పట్టుచీరలో నింగి నుండి దిగొచ్చిన తారలా మెరిసిపోతుందామె. తననే పరికిస్తోన్న సురేంద్రను వాలు చూపులతో పరికించి సిగ్గు బిడియాలతో వచ్చి ఇక తప్పదన్నట్టు అతని పక్కనే కూర్చుంది. అనాథ శరణాలయం అన్న బోర్డు చూడగానే నిర్మల, ఇది మనం అవ్వక్కైపోయిందామె. నిన్ను నీ పుట్టింట వదిలి వెళ్లేందుకు వచ్చాను నిర్మల, గంభీరంగా అన్నాడతను. అతని ముఖంలోకి జీవం లేని చూపు చూసిందామె. అతని గాంభీర్యం ఆమెకి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రతిమాదేవి వరండాలో కూర్చుని ఏదో చదువుకుంటోంది. అదే చిరునవ్వు, పూర్తిగా తెల్లబడిన జుట్టు, ఎన్నో జీవితాలను కాచి వడపోసిన అనుభవం. సురేంద్ర అతని పక్కనే నిల్చున్న నిర్మలను చూసి ఆమెకు ఆనందంతో నోట మాట రాలేదు. నిర్మలను 2 చేతులు చాచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. నాకు తెలుసు నిర్మల, నువ్వు చాలా అదృష్టవంతురాలవని. పసిగుడ్డుగా ఈ శరణాలయానికి వచ్చిన రోజే ఒక అదృష్ట దీపిక ఇక్కడ కడుగు పెట్టిందని తెలుసు. ఆమె ముంగురులు సవరిస్తూ అంది. తనకే అంతుబట్టని అదృష్టం సురేంద్రతో కారులో రాగానే దంపతులమైపోయామని పొరబడ్డం లేదు కదా ఈమె. ప్రతిమాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి పిలుచుకుని పోయింది. కుశల ప్రశ్నలు వేసి తమ శరణాలయం కబుర్లు చెప్పింది. కాఫీ పలహారాలు ముగిశాక లాకర్లో నుంచి ఒక చెక్కు తెచ్చి సురేంద్ర చేతిలో పెట్టింది. సురేంద్ర అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు. ఆ 50,000 నిర్మలకు ఆమె పెళ్లి సందర్భంలో ఇవ్వబడిన గుప్తదానం అంది ప్రతిమాదేవి. ఆ మాట విన్న నిర్మల ముఖం ఎర్రగా కందిపోయింది. 50,000 చెక్కిచ్చేటంతటి దానకర్త తను పుట్టగానే అనాథ శరణాలయం పాలు చేస్తాడా? 20 ఏళ్ల వరకు తను ఎలాంటి జీవితం గడిపింది? ఒక్క క్షణం ఆలోచించిన సురేంద్ర చెక్కు నిర్మల చేతిలో పెట్టాడు.
నిర్మలక కాగితం విషనాగులా కనిపిస్తోంది. అగ్గిపుల్ల తీసి దాన్ని అంటించి నుసినుసి చేసి వెళ్ళనంత కోపంగా ఉంది. కాని అందుకు వ్యతిరేకంగా ఆమెకు దుఃఖం పెల్లుబికింది. కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. ఆమె ఆవేశం తగ్గింది. ఆవేదన శాంతపడింది. సురేంద్ర అనునయంతో ఆమె కన్నీరు తుడుచుకుని లేచి నుంచుంది. చెక్కు ప్రతిమాదేవి చేతిలో ఉంచి, అమ్మా, ఈ 50,000 కృష్ణకిషోర్ ఫండ్గా ఉంచండి. చదువులో ఫస్ట్నొచ్చే అనాథలకి ఇది ఖర్చు చేయండి. అలాగైనా నా బాబుకి ఆత్మశాంతి కలగనివ్వండి అంది దృఢంగా. సురేంద్ర ఉలికిపడ్డట్టు నిర్మల ముఖంలోకి చూశాడు. ఇంత డబ్బుండి, బాబుపైన అంత మమకారముండి తను చేయలేని ఒక సత్కార్యాన్ని నిర్మల త్యాగబుద్ధితో చేసేసింది. అతను ప్రశంసాపూర్వకంగా నిర్మల కేసి చూస్తూ ఉండిపోయాడు. ప్రతిమాదేవి నిర్మల నొసటిని చుంబించి, నా ఊహ ఎప్పటికీ పొరపాటు కాదు. నా ఊహలకు ప్రతిరూపంగా నిలిచావమ్మా నువ్వు. నిన్ను భగవంతుడెప్పుడు చల్లగా చూస్తాడు ఆశీర్వదించిందామె. సురేంద్ర ప్రతిమాదేవి బలవంతంతో ఆ రోజు ఆతిథ్యం స్వీకరించి తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రతిమాదేవి వాళ్లను సాగనంపేందుకు కారు వరకు వచ్చింది. సురేంద్రబాబు, ఇంతకు మీరు నాకు నిర్మలనివ్వబోయే అబ్బాయిని చూపనేలేదు అని అడిగింది. నిర్మల నోట మాట్రాక ఇద్దరివైపు మార్చి మార్చి చూస్తోంది. సురేంద్ర చిరునవ్వుతో ఎదురుగా రావి చెట్టు మీద గుసగుసలాడుకుంటున్న గువ్వల జంటకేసి చూస్తున్నాడు. అమ్మా, మీకేమని చెప్పారీనా? నిర్మల ప్రతిమాదేవిని ప్రశ్నించింది. నీకు పెళ్లి కుదిరినట్లు వరుడు యోగ్యుడు, ఆస్తిపాస్తులున్నవాడేనని తన వెంట పీల్చుకొస్తానని ఉత్తరంలో రాశాడమ్మా. సురేంద్ర చాలా రోజుల తర్వాత హృదయపూర్వకంగా నవ్వాడు. ప్రతిమాదేవి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా చూశాయి. నిర్మల కళ్ళు ఆశ్చర్యంతో సురేంద్రనే చూస్తున్నాయి. మీ ముందు నిల్చున్న వ్యక్తే నిర్మలకు కాబోయే భర్తమ్మ. ఇన్ని సంవత్సరాల తపస్సు ఫలితంగా నాకే నిర్మల మూర్తి దొరికింది. అందుకే ఈ ఆనందాన్ని మొదట మీకే పంచుదామని ఇక్కడకు బయలుదేరొచ్చాం అన్నాడు తాపీగా సురేంద్ర. లేదు సురేంద్రబాబు, తపస్సు చేసింది మా నిర్మల. అందుకే భగవంతుడు మా అమ్మాయికో ఉత్తముడైన భర్తను ప్రసాదించాడు. మీ భావి జీవితం పూలబాట కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బాబు. ఆమె ఆనంద బాష్పాలు రాల్చింది. సురేంద్ర ఆమెకు నమస్కరించొచ్చి కారులో కూర్చున్నాడు. నిర్మల, నువ్వు నా జీవితంలోకి అడుగడకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేవాణ్ణో. అందుకే బాబును దూరం చేసిన భగవంతుడు ప్రతిమాదేవి రూపంలో వచ్చి ఈ అమూల్య రత్నాన్ని నాకిచ్చి నిండు హృదయంతో దీవించాడు. ఈ మన అనుబంధం ఏ శక్తి విడదలేని శాశ్వత బంధమైపోవాలి. నిర్మలను అనురాగంతో దగ్గరకు తీసుకున్నాడతను. నిర్మల తన్మయంతో సురేంద్ర భుజం మీద వాలిపోయింది. ఆశల శిఖరాలనెక్కుతూ కొత్త జీవితపు మలుపులో పయనించి పోతోందా జంట. ఇంతటితో సారంగి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.